హలో, ఈరోజు మనం ప్రేమను నమ్మవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ ప్రేమ గురించి మనం ఎక్కడ విన్నాం? మనం అకాడమిక్స్లో చదువుకోలేదు, ఇంకా పురాణాలలో కూడా ఎక్కడా లేదు. మరి మనం ఎక్కడ విన్నాం అంటే ఈ ప్రేమను టీవీ సీరియల్స్లో, సినిమాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమ గురించి, ప్రేమ అంటే చాలా గొప్పది అని దాన్ని ఎక్సాగ్రేట్ చేసి చెబుతూ ఉంటారు. ఇక్కడ ప్రేమ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తనని ప్రేమించాలి అనే కోరికను ప్రేమ అంటున్నాము. అది యాక్చువల్గా ప్రేమ కాదు, రిలేషన్షిప్కి సంబంధించిన ఒక డిజైర్. ఆ అమ్మాయి కూడా అంతే, ఆ అబ్బాయి తిరిగి తనని ప్రేమించాలి అని ఒక డిజైర్ని ప్రేమ అంటుంది. సో ఇలా ఫ్యాషనేట్ లవ్నే మనం లవ్ అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇది లవ్ కాదు. మరి ప్రేమ అంటే ఏమిటి అంటే, యాక్చువల్గా ప్రేమ అనేది ఉంటుందా అంటే, ప్రేమ అనేది ఒక ఎమోషన్. యాక్చువల్గా ఈ బాడీలో ఎలాగైతే ఆనందము, దుఃఖము, సంతోషము, బాధ ఇలా ఎమోషన్స్ ఉంటాయో, అలాగే ఒక ప్రేమ కూడా ఒక ఎమోషన్. మనం ఎలాగైతే ఐ బిలీవ్ ఇన్ యాంగర్, ఐ బిలీవ్ ఇన్ సాడ్ ఇలా చెప్పడం లేదు కదా. మరి ప్రేమను మాత్రమే ఎందుకు అంటున్నాము? ప్రేమ కూడా ఒక ఎమోషనే. ఈ బాడీకి అన్ని ఎమోషన్స్ సమానమైనవే. ఏ ఎమోషన్ని అయినా బయటికి తోసేయాలనే చూస్తుంది. కంటిన్యూగా ఒకరి మీద కోపము, కంటిన్యూగా ఒకరి మీద ప్రేమ అనేది ఉండదు. ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్. మరి ఐ బిలీవ్ ఇన్ యాంగర్ అని మనం చెప్పడం లేదు కదా. మరి ప్రేమ అనేది లేదంటారా అంటే, మరి తల్లి తన కూతుర్లను, తన కొడుకులను ప్రేమిస్తుంది కదా అంటే, తల్లి తన కూతుర్ని ప్రేమిస్తుంది. అది ప్రేమ కాదు, సెంటిమెంట్. యాక్చువల్గా ఈ సొసైటీలో ఒక మిస్బిలీఫ్ ఉంది. సెంటిమెంట్ని మనం ప్రేమ అని అనుకుంటూ ఉంటారు. ప్రేమించండి, ఎంతమందిని కావాలంటే అంతమందిని ప్రేమించండి, కానీ అందరితో రిలేషన్షిప్ పెట్టుకోవడం కుదరదు. ఎలాగైతే మనకు జలుబు చేస్తుందో, ఎలాగైతే మనకు జలుబు వస్తుందో ప్రేమ అనే ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. మనం జలుబుని నమ్మడం లేదు కదా కంటిన్యూగా మనతో పాటు ఉండాలని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్, నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను, ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. థ్యాంక్ యూ.